దాని దగ్గర కింద నుంచి కాస్తుందండి ముఖ్యంగా. మీడియం సెగ్మెంట్లో బెస్ట్ వెరైటీ తేడా ఉంది. అసలు తాళ రాదండి ముఖ్యంగా, తాళ రాదు. మీదంత మచ్చలు ఎంత బండినా కానీ మచ్చలేదు. ఎక్కడ ఉండదు చూడండి, ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అవునవును లేదు. అవును అసలు నార్మల్కే రాదు సార్. నార్మల్కి ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు నేనా వీడియో హైలైట్ అవ్వాలి వీడియో ముందర. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సునీల్ అండి, వెంకటాపురం మండలం. ఇది మరికాల గ్రామ పంచాయతీ, దానమాయపేట గ్రామం, ములుగు జిల్లా. ఈ వెరైటీ పేరండి? ఇది వివంటా సీడ్ అండి, జెస్సీ అండి. జెస్సీ జెర్సీ కాదు, జెస్సీ. ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు? దగ్గరగా నేను 3 years నుంచి చేస్తున్నాను ప్లాంటేషన్. ఇది 3 years చేస్తున్నారు. బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ వెరైటీ అండి. అంటే మీడియం సెగ్మెంట్లో 30-35,000 హీట్ వాల్యూ ఉన్న దాంట్లో బెస్ట్ వెరైటీ అండి. ఇది కాస్ట్ వచ్చేకి 130 దాకా ఉంటుందండి. ఇది కలర్ క్వాలిటీ వచ్చి 134 అండి. 130 to 144 ఓకే. అంటే ఉన్న దాంట్లో మీడియం సెగ్మెంట్లో బెస్ట్ కలర్ క్వాలిటీ అండి. గ్లాస్ ఫినిష్, ముడత బద్ద రాదండి. జస్ట్ అట్లా అంటే 341 సెగ్మెంట్లో ముడత ఇప్పుడు ఉన్న దాంట్లో నుంచి వస్తుంది, కానీ దీనికి రాదండి, ముడత రాదు. వెయిట్ ఎట్లా వస్తుంది? వెయిట్ దీనికి యావరేజ్గా 150 నుంచి 180 సీడ్ ఉంటుందండి లోపల. ఉండటం వల్ల దీనికి హైయెస్ట్ వెయిట్ వస్తుందండి. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి? నేను దగ్గర 35 ఎకరాలు. 35 ఎకరాల్లో నేను మన జెస్సీ వేసాను, 341 వేసాను, గోల్డెన్ ప్యారెట్ వేసాను. ఎలాంటి వాళ్ళకి గోల్డెన్ ప్యారెట్ వేసాం, జెస్సీ వేసాం. మన వివెంట వాళ్ళకి జెస్సీ వేసాం, US 341 వేసాం. ఉన్న దాంట్లోకి ఇదేమో తాల్పు పక్క తక్కువ ఉంటుందండి. నర్సరీ స్టేజ్లో కూడా దీనికి డ్యాంపింగ్ ఆఫ్ రాదండి, డ్యాంపింగ్ ఆఫ్ రాదు. దాని తర్వాత నర్సరీ కూడా క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ నుంచి పై ఆకు, కింద ఆకు నుంచి పై ఆకు వరకు కూడా ఏ ఆకు కూడా 45 రోజులు 50 రోజులు అయినా కానీ నర్సరీలో ఒక ఆకు కూడా కింద కూడా. అందుకని నర్సరీ వాళ్ళకి కూడా జస్ట్ బెస్ట్ వెరైటీ అండి, బెస్ట్ వెరైటీ. నేను ఇప్పుడు లేటెస్ట్గా పక్క చెరుకు కోసాం, ఎకరానికి 18 క్వింటాలు తింటాం. లాస్ట్ 25 తింటాం, ఒకటే కోత. ఇప్పుడు 18 తింటాం, ఇంకో 10 క్వింటాలు వస్తుందండి. ఎందుకంటే మేము IPM చేస్తామండి. IPM చేయడం వల్ల మేము కొద్దిగా మామూలుగా మందులు కొట్టాం. మామూలు మందులు కొట్టితే ఇంకొక 5-6 క్వింటాలు పెరుగుతుంది.